విశాఖలో తెలుగుదేశం పార్టీకి ఎన్ఆర్ఐలు తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆదివారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు నాయుడుకు ఉన్న దూరదృష్టం దృష్టిలో పెట్టుకుని ఎన్ఆర్ఐలు సంస్థగా ఏర్పడి 1,00,000 అంతర్జాతీయ ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేశారు. విశాఖ నగరం మధురవాడలో ఎన్ఆర్ఐలు ఇవాళ ఎన్ఆర్ఐ టీడీపీ యువతకు వాగ్దానం పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చే అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎన్ఆర్ఐలు చెప్పారు. www.nritdp.com వెబ్సైట్లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో యువతకు ఉద్యోగాలు కార్యక్రమం నిర్వహించామని ఎన్ఆర్ఐలు తెలిపారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కాదు, 2 ఉద్యోగాలు ఇంట్లో ఉండే అమ్మాయిని కూడా పిల్లలకి స్కూల్కి పంపించిన తర్వాత ఒక 4 గంటలు ఆఫ్లైన్ అంటే వర్చువల్ ఉద్యోగం చేసినట్టుగా క్రియేట్ చేయమని చంద్రబాబు గారు మాకు 1,00,000 మంది ఇచ్చారు 2 years బ్యాక్. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఆయన 20,00,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారు. అది క్రియేట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ లెవెల్ అంటే కష్టం. మాకు ఇది ఆయన చేయగలగానే దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కాకపోతే ఈ 20,00,000లో ఒక 5% అంతర్జాతీయ ఉద్యోగాలు అంటే ఇంటర్నేషనల్ జాబ్స్ ఇప్పించేట్టు చూడమన్నారు. ఎందుకంటే ఈ బయటకు వెళ్ళినాడు ప్రపంచంలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని చూసి నేర్చుకుని మళ్ళీ వెనక్కి వచ్చే కంపెనీలు పెడితేనే ఇది ఒక వరల్డ్ లెవెల్కి పెరగడానికి సాధ్యం అవుతుంది. ఈ బాధ్యత మేము ఎన్ఆర్ఐటీడీపీ ద్వారా మేము తీసుకుంటున్నాము. మేము మీకు గ్యారంటీ ఇస్తున్నాము. మీకు ఎట్లా ఇవ్వగలరు అనేది మీకు డౌట్ రావచ్చు. 1,00,000 ఉద్యోగాలు మా ఎన్ఆర్ఐటీడీపీలోనే 3,000 మంది ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. అలా 20 ఉద్యోగాలు ఇచ్చినా కానీ ఆల్మోస్ట్ 60,000 అక్కడే అయిపోతాయి. ఈ కాకుండా మనకు 20,000 మంది మెంబర్లు ప్రపంచంలో పెద్ద కార్పొరేషన్లో పనిచేస్తున్నారు. తలా ఉద్యోగం ఇచ్చినా కానీ మన 1,00,000 ఉద్యోగాలు అయిపోతాయి. సో మా జాబ్ రిలేటివ్గా తెలియకనుకుంటున్నాము. ఇది కాకుండా మిగిలిన 19,00,000 ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి కూడా ప్రభుత్వం తయారు చేశాము. అది చంద్రబాబు గారు డిస్కస్ చేశాము. దీంట్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీరు ఒకసారి వెళ్ళాలని మీరే చూస్తారు. ర్యాపిడ్గా జాబ్ క్రియేషన్ ఉంది. లేకుండా ఆంధ్రప్రదేశ్ వెళ్ళడం కష్టం. టీడీపీ తరఫున మీ అందరికీ తెలుసు, ప్రతి ఫ్యామిలీలోనూ 1 కాదు 2 ఉద్యోగాలు వస్తాయి. కానీ నిజంగా ప్రోగ్రెస్ చేశారు. 20,00,000 ఉద్యోగాలు తీసుకొస్తామని. దీనికోసమని ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. వీ హ్యావ్ క్లియర్ కట్ బ్లూ ప్రింట్. సో దాంట్లో మాకేం అనుమానం లేదు. కానీ ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున దాంట్లో 5% అంటే సుమారుగా ఒక 1,00,000 మందిని ఇంటర్నేషనల్ ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మేము వాగ్దానం చేస్తున్నాం. ఇది చాలా తేలిక, ఎందుకంటే మాకు ఎన్ఆర్ఐ టీడీపీలో దగ్గర 3-4 వేల. సో మా ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున మరొకసారి మేము యువతకు వస్తాము. 1,00,000 ఇంటర్నేషనల్ జాబ్స్ మేము తప్పనిసరిగా ప్రొవైడ్ చేయగలమని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ యువతకి ఈ మీటింగ్ సమక్షంగా మరొకసారి ప్రామిస్ చేస్తున్నాం. ఎలా ఇవ్వగలమో అన్నది మా రవికుమార్ గారు చక్కగా చెప్పారు. సో మామూలుగా 3,000 వస్తున్నారు. సో ప్రతి ఒక్కరు 20 జాబ్స్ ఇచ్చినా కూడా మాకు 60,000 అవుతుంది. అలాగే మా అరౌండ్ 30,000 మెంబర్స్ మేము ఎన్ఆర్ఐ టీడీపీలో రిజిస్టర్ ఉన్నామండి. సో మామూలు అరౌండ్ 20,000 మెంబర్స్ డిఫరెంట్ కంపెనీస్లో 100 కంపెనీస్లో వర్క్ చేస్తున్నాము. సో వీళ్ళందరూ కూడా కనీసం 2,000 జాబ్స్ ఇచ్చినా కూడా మనం ఇంకో 40,000 జాబ్స్ ప్రొవైడ్ చేయగలరు. సో 100,000 జాబ్స్ ఇవ్వడం అన్నది ఇట్స్ నాట్ బిగ్ డీల్. సో అలాగే స్కిల్ సెట్స్కి సరిపోయే ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి మన ఎన్ఆర్ఐ టీడీపీ ఆ సెల్లో ఎంపవర్మెంట్ సెల్ కూడా మేము పెట్టడం జరిగింది. సో గత 2 years నుంచి కూడా చంద్రబాబు గారి సజెషన్ తోటి రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఆ ఎంపవర్మెంట్ సెల్ చాలా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుందండి. సో ఆ సెల్ ద్వారానే లాస్ట్ 6 monthsలో ఒక 200 టీచర్స్ యూఎస్ పంపడం జరిగింది. సో అలాగే 100 మెంబర్స్ని హోటల్ మేనేజ్మెంట్లో యూరోప్ పంపడం జరిగింది. సో అలాగే గల్ఫ్ కూడా ఒక 100 ఎలక్ట్రీషియన్స్ కూడా ప్రాపర్గా ట్రైన్ చేసి పంపడం జరిగిందండి. సో ఫ్యూచర్లో కూడా అలాగే ఏ కంట్రీస్లో మనకి యూరోప్లో కానీ, జపాన్లో కానీ, సో యుఎస్లో గల్ఫ్ మిగతా
గల్ఫ్ కంట్రీస్ లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ బాగా ఓపెన్ అవుతున్నాయి. సో మేము డిఫరెంట్ ఏజెన్సీస్ కూడా కన్సల్ట్ చేసి ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్ కూడా తీసుకుని ఆ రిక్వైర్మెంట్ అనుగుణంగా ఇక్కడ మనం ట్రైన్ చేసి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళని ప్లేస్మెంట్ చేయడం జరుగుతుందండి. సో ఇది మా యొక్క వాగ్దానం. సో థ్యాంక్ యూ ఆల్. అలాగే ఈ ఎలక్షన్స్ లో మన చంద్రబాబు గారిని, భరత్ గారిని, అలాగే గంటా గారిని, సో ఈ యొక్క ఎంపీ కాన్స్టిట్యూన్స్ లో అందరినీ కూడా గెలిపిస్తే మన చంద్రబాబు గారు సీఎం అవుతే సో తప్పనిసరిగా ఈ ప్రోగ్రామ్ ని మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలుగుతామండి. సో థ్యాంక్ యూ ఆల్. జై ఇండియా, జై టీడీపీ. బాబు గారు 74 ఏళ్ల వయసులో కూడా 47 ఏళ్లలో రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని మధ్య దాడి పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మోడీ గారి సమన్వయంతో కూటమి అభ్యర్థులకు పోటీ చేస్తున్నారు. వాళ్ళ కోసం ఎన్ఆర్ఐ టీడీపీ రవి వేమూరి గారి ఆధ్వర్యంలో సుమారు 1800 మంది వాళ్ళ రాష్ట్రంలో ఉన్న 170 నియోజకవర్గాలు పనిచేస్తున్నాము. గ్రౌండ్లో యాక్టివేట్ చేస్తున్నాము. పనిచేయడమే కాదు, నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతని ఎలా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాము. వేమూరి గారు బాబు గారితో మాట్లాడి 1,00,000 అంతర్జాతీయ ఉద్యోగాలు వాటిని ఎలా సాకారం చేయాలో నాకు ప్రణాళిక ఉంది. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా నాకు వచ్చే ప్రతి అప్లికేషన్ స్క్రూటినీ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఎటువంటి ఖర్చులు లేకుండా, ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా ప్రపంచ అవసరాల తగినట్టుగా వాళ్ళని ట్రైన్ చేసి పంపించడమే మా యొక్క లక్ష్యము. ఈ లక్ష్యం నెరవేరాలంటే ప్రతి ఒక్కరు కూడా, మరీ ముఖ్యంగా యువత, తొలిసారి ఓటు వచ్చిన వాళ్ళు, మహిళలు కూడా 2 ఓట్లు వేయాలి. పైన కూటమి అభ్యర్థి ఒక ఓటు అసెంబ్లీకి, ఒక ఓటు పార్లమెంట్. అసెంబ్లీకి వెళ్ళే ఓటు మనకి ఎమ్మెల్యే అభ్యర్థికి, పార్లమెంట్కి వెళ్ళే ఓటు ఎంపీ అభ్యర్థికి వేస్తే కనుక ఆంధ్ర రాష్ట్ర యొక్క లక్ష్యాలు నెరవేరుతాయి. కేంద్ర సహకారంతో మోడీ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సమన్వయం చేసుకుని ఈ రాష్ట్ర యువతని వాళ్ళ భవిష్యత్తు రెండింటినీ కూడా సమన్వయంతో తీసుకుని లక్ష్యంతో ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీడీపీ మా సహకారం అందిస్తున్నాము. రవికుమార్ వేమూరి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇది సాధ్యం. దీనికి జరగాలి అంటే 2 ఓట్లు మరీ గుర్తుపెట్టుకోండి. పోయినసారి ఒక ఛాన్స్ తోటి పెట్టుకోవడం జరిగింది. ఈసారి అలా చేయకుండా అనుభవజ్ఞుడు, ఆలోచనాపరుడు, విజన్ ఉన్న నాయకులు మళ్ళీ తెచ్చుకుంటే కనుక పైన ఢిల్లీలో మోడీ గారు, కింద ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరి మధ్య పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు యొక్క సారథ్యంలో ఆంధ్ర మనకి మనకి పోలవరం పూర్తవ్వాలన్నా, అమరావతి పూర్తవ్వాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, అలాగే అవ్వాతాతల పెన్షన్ 4 వేలు రావాలన్నా కనుక జూలై 1వ తారీఖుకి ప్రతి అవ్వాతకి తాతకు 7,000 రూపాయల పెన్షన్ రాబోతుంది. అలాగే మహిళలకు కూడా 3 గ్యాస్ సిలిండర్లు రాబోతున్నాయి. బస్సు ప్రయాణం ఉంది. ఇవన్నీ సాధ్యం అవ్వాలంటే బాబుగా రావాలి. ఆయన సమర్థత, ఆయన దార్శనికత ఉంటే ఇవన్నీ సాధ్యం. దాన్ని ఎన్ఆర్ఐగా మా సహకారం అందిస్తున్నాము. ఎన్ఆర్ఐ ద్వారా ఇక్కడ ప్రచారం కాకుండా ఉద్యోగాల కోసం కూడా మార్గదర్శనం. ఇక్కడ ఎన్ఆర్ఐ టీడీపీ నుంచి ఇంతమంది వచ్చి మా ఆంధ్రప్రదేశ్కి 1,00,000 ఉద్యోగాలు ఇస్తారని అన్నారండి. యాజ్ పేరెంట్స్ అండ్ యాజ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఓనర్స్ వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ అండి. అండ్ వీ వెల్కమ్ ఆల్ ఆఫ్ దెమ్. బాబు రావాలి, జాబ్ రావాలి అంటే ఏదో ఇండియాలో, ఆంధ్రాలో ఇస్తారనుకున్నాం, కానీ ఇలా ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ 1,00,000లో ఇస్తారని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వి విష్ టీడీపీ షుడ్ కమ్ ఇన్ టు యాక్టివ్ పాలిటిక్స్. మన బాబు గారు సీఎం అవ్వాలి, ఇక్కడ గంటా గారు ఎమ్మెల్యే అవ్వాలి, భరత్ గారు ఎంపీ అవ్వాలి. మొత్తం ఆంధ్ర బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. ఇన్ని 1,00,000 జాబులు మన పిల్లలకి వీళ్ళు ఇవ్వడం అన్నది మా అదృష్టం అండి. సో ఇది అందరూ ఉపయోగించుకొని, అందరూ రిజిస్టర్ అయ్యి అప్లై చేసి, మన పిల్లలందరూ విదేశాల్లో, ప్రతి పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఉండే కళ విదేశీ ఉద్యోగం అండి. అది మన చేతికి ఇక్కడికి తెచ్చి వీళ్ళు ఇస్తున్నారండి. నిజంగా మేము చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక ఎన్ఆర్ఐ టీడీపీ అనే సభకు మేము వచ్చి మేము ఇవి విన్నాము. సో మేము అందరికీ కూడా చెప్తామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.